మనతో మాట్లాడేందుకు బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, గత కొద్ది రోజులుగా కేసీఆర్ బయటికి వస్తున్నారు. నిన్న కూడా కొంతమంది జిల్లా ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యారు. అసలు తెలంగాణకు సంబంధించి తెలంగాణ సంక్షేమం కోరేది ఒకే ఒక పార్టీ, అది బీఆర్ఎస్ఏ అని అంటున్నారు. మిగతా బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, తెలంగాణ పట్టింపు ఉండదని చెప్పి చెప్తున్నారు. దానికి ఏమంటారు మీరు? 2 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలు తమ పార్టీని ఆదరిస్తలేరని, కొడుకు అల్లుడితోటి ఏం చేతనైతలేదని, ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓడిపోతున్నారని, అది కంటోన్మెంట్ అయినా, జూబ్లీ హిల్స్ అయినా, ఇంకోటైనా, వాళ్ళ ప్రచార పటోటపాలు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ డబ్బులు ఖర్చు అవుతున్నాయి తప్ప పని అవుతలేదని, ఇక మా ఇద్దరితోటి కాదు అని ఇక పెద్ద ఆయనని తీసుకొద్దామని తీసుకొచ్చినట్టు కనబడతా ఉంది. వచ్చినాం కదా ఏదో 4 మాటలు మాట్లాడాలి, జనం నన్ను మర్చిపోయినట్టున్నారని కేసీఆర్ గారు మాట్లాడిపోయారు తప్ప వాళ్ళు చేసేదేం లేదు. టీఆర్ఎస్కి ప్రజలు ఎప్పుడో సిఆర్ఎస్ ఇచ్చిర్రు, టీఆర్ఎస్ బీఆర్ఎస్కి మారినప్పుడే వాళ్ళకి సిఆర్ఎస్ ఇచ్చిర్రు. తెలంగాణ రాష్ట్ర సమితి లేదా బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ముగిసిన అధ్యాయంగా మిగిలిపోబోతా ఉంది. మీరేమో ముగిసిన అధ్యాయం అంటున్నాడు. కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు, నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ఏ. దానికి పంచాయతీ ఎన్నికలే నిదర్శనం. మాకు ప్రభుత్వంలో ఉన్న పార్టీ కంటే మాకే మెరుగైన స్థానాలు వచ్చాయి, బీజేపీ ఎక్కడ లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మొత్తం పంచాయతీలు గెలిచిన కాడికి వెళ్ళి వాళ్ళు 30%కు పడిపోయినారు. అది వాళ్ళకి కనబడతలేదు హరీష్ రావు కేటీఆర్కి. 0 స్థానం నుంచి మేము ఒక 35 స్థానాల దాకా మేము గెలుచుకుంటూ వచ్చినాం. ఎవరు గొప్ప అన్నట్టు? 100 ఉన్నాడు 30కి వస్తే గొప్పనా, 0 ఉన్నాడు 35కి వస్తే గొప్పనా? భారతీయ జనతా పార్టీ పట్నం పార్టీ, భారతీయ జనతా పార్టీ చదువుకున్నోళ్ళ పార్టీ అనే కాడికి వెళ్ళి పల్లెటూర్లలో మా సర్పంచ్ క్యాండిడేట్లు నా ఒక్క మెదక్ పార్లమెంట్లోనే తీసుకుంటే సుమారు 85 మంది సర్పంచులు గెలిచిర్రు, 100 మంది ఉప సర్పంచులు గెలిచిర్రు, దాదాపు 500 మంది గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు గెలిచిండ్రు. ఏం కావాలి ఇంకా మీకు? రఘునందన్ రావు మెదక్ ఎంపీకి పోటీ చేసినప్పుడు సింగిల్ డిజిట్లో కూడా లేరు సర్పంచులు భారతీయ జనతా పార్టీకి. ఆడికెళ్ళి ఏడాదిన్నరలో ఇలా బీజేపీకి 80-85 మంది సర్పంచులు వచ్చిర్రు, 100 మంది ఉప సర్పంచులు వచ్చిర్రు, 500 మంది వార్డు మెంబర్లు వచ్చిర్రు. ఆఖరికి ఆయన సిద్దిపేట నియోజకవర్గంలో కూడా 7 సర్పంచులు భారతీయ జనతా పార్టీలు గెలిచి వచ్చారు. ఇది దేన్ని సూచిస్తుంది? అనేది మీరు అర్థం చేసుకోవాలి. 100 ఉన్నోడు 35 పడిపోయాడు, ఈ 35 ఉన్నోడు రేపు 0కి పోతాడు. మేము 0 నుంచి 30కి వచ్చినాం, 30 ఉన్నోళ్ళం రేపు 70కి పోతాం. మేము ఇది అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఆలోచన విధానం లోపల తేడా రావాలి. వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు, దానివల్లనే వారికి నష్టం జరుగుతుంది. ఇంకో పక్క సిడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. బీజేపీకి సంబంధించి వీబీజీ రామ్జీ పథకం తీసుకొచ్చి అసలు గాంధీని మర్చిపోయేటట్టు కూడా ఈ పథకానికి కూడా తూట్లు పడుతున్నారు. పూర్తిగా కేంద్రం తప్పించుకోవాలని చూస్తుంది అని చెప్పి ప్రధానంగా అటు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. సిడబ్ల్యూ సమావేశంలో కూడా కొంత ఎజెండాలో ఇది కూడా ఉంది. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకి జెండా లేదు, వాళ్ళకి ఎజెండా లేదు. జనం కాంగ్రెస్ని మర్చిపోయినరు. ఎన్నికలు జరిగినా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఒక్కొక్క రాష్ట్రం లోపల కోల్పోతూ ఉంది, పట్టు కోల్పోతూ ఉంది, పదవుల్ని కోల్పోతూ ఉంది. ఏం చేయాలనో అర్థం కాక ఓ మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో కూసోరానోళ్ళు, నడవరానోళ్ళు, లేవలేనోళ్ళు ఏదో వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 55 ఏళ్ళల్లో మీరు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఎన్ని? అందులో మీరు మహాత్మా గాంధీ గారి పేరు ఎన్ని పథకాలకు పెట్టిరు? ఇందిరమ్మ పేరు ఎన్ని పథకాలకు పెట్టిరు? జవహర్లాల్ నెహ్రూ గారి పేరు ఎన్ని పథకాలకు పెట్టిరు? రాజీవ్ గాంధీ గారి పేరు ఎన్ని పథకాలకు పెట్టినారు? మహాత్మా గాంధీ గారి పట్టుమని 2 పథకాలకు కూడా పేరు పెట్టని మీరు కూడా ఇవ్వలేదో మేము పథకాన్ని మార్చేస్తున్నాం, పథకాన్ని ఎత్తేస్తున్నాం, పేదోళ్ళకు అందుబాటులో లేకుండా చేస్తా ఉన్నాం అనేటువంటి మాట తప్పుడు మాట. మీరు 100 రోజులు ఇస్తే మేము 125 రోజులు ఇస్తూ ఉన్నాం. మీరు నిర్మాణాత్మకంగా దేశానికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు చేపట్టకపోతే మేము నిర్మాణాత్మకంగా ఉపాధి హామీ పథకాన్ని కూడా నిర్మాణాత్మకంగా పల్లెటూర్లకు ఉపయోగపడేటువంటి రీతి లోపల డిజైన్ చేసి చేస్తూ ఉన్నాం. ఇది మా గొప్పతనం. మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం తెలంగాణనే తీసుకుంటే తెలంగాణకి ఉపాధి హామీ పథకం కింద 1250 కోట్ల రూపాయలు వచ్చి దాదాపు 9 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఏం చేయాలో చేస్తలేరు. మీరు 250 కోట్లు ఖర్చు పెట్టలేదన్న. 1250 కోట్లు ఉపాధి హామీ పథకం కింద భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సర్కారుకి ఇస్తే ఇవాళ దాకా దాంట్లో ఖర్చు పెట్టింది నాట్ ఈవెన్ 250 crores. ఏం చేస్తారు? ఇక ఫిబ్రవరి మార్చి రాగానే పోయిన సీసీ రోడ్లు పోయినరని ఆయనతో పోసేసి క్లోజ్ చేస్తారు కార్యక్రమం. ఎక్కడ మీరు నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అనేది మీరు ఒకసారి చెప్పుండ్రి. ఎస్, వీఆర్ ప్రోగ్రెసివ్. ఈ దేశం బాగుండాలని కోరుకుంటున్నాం, పల్లెలు బాగుండాలని కోరుకుంటున్నాం. పథకం స్వరూపంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి మరింత మెరుగ్గా పథకాన్ని పేద ప్రజలకు అందించేందుకు మేము చేస్తున్నటువంటి ప్రయత్నం అది. ఇటీవల కాలంలో తెలంగాణ ఎంపీలకు మోడీ కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు, ఎంపీల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారంటున్నారు. ఏమేమి మాట్లాడగలను, బయటికి మాత్రం బాగానే ఘాటుగానే ఎంపీలకు చివాట్లు పెట్టినని ఒకరు, ముటికాయలు కొట్టినని ఒకరు, ఇటువంటి వార్తలు వచ్చినాయి. ఏం జరిగింది అసలు ఆ మీటింగ్లో? ఆ మీటింగ్లో లేని మీడియాకి ఆ మీటింగ్లో ఉన్నటువంటి వార్తలు ఎట్లా వచ్చినాయో నాకు తెలియదు. ఫస్ట్ కుటుంబ పెద్దగా, మా పార్టీ పెద్దగా, ఈ దేశ పెద్దగా, ఈ దేశ ప్రధానిగా
నరేంద్ర మోడీ గారు మాకు చెప్పినటువంటి మాటలు మాకు చెప్పినారు, మాట్లాడినారు. ఎస్, రఘునందన్ రావు నీకు 99 మార్కులు వస్తాయి అనుకుంటే నువ్వు 60 మార్కులే తెచ్చుకున్నావు, నీ శక్తి 99, ఇంకా 39 మార్కులు తెచ్చుకునేందుకు పని చేయమని చెప్పిండు. కుటుంబ పెద్దగా, ఇంటి పెద్దగా, పార్టీ పెద్దగా, ఈ దేశ ప్రధానిగా, నా మేలు కోరినటువంటి వ్యక్తిగా ఇంకా నువ్వు పరిగెత్తగలుగుతావు, నువ్వు 3 కిలోమీటర్లే పరిగెత్తి ఆగినావు, 10 కిలోమీటర్లు పరిగెత్తగలుగుతావు, పరిగెత్తు అని చెప్పిండు. నీ కొడుకు క్వార్టర్లీలో తక్కువ మార్కులు వస్తే హాఫ్ ఇయర్లీ వరకు సరిదిద్దుకోమని నీ కొడుకు చెప్పవా శ్రీధర్? 2 రకాలుగా చెప్తాం, ఒకటి కొట్టి చెప్తాం, ఇంకోటి బుజ్జగించి చెప్తాం. ఏ రకంగా చెప్పిండు అని? ప్రేమగా చెప్పిండు, మంచిగా చెప్పిండు, తెలంగాణ మీద నాకు ప్రేమ ఉన్నదే అని చెప్పిండు, తెలంగాణలో బీజేపీ గెలుస్తుంది అని చెప్పిండు, మిమ్మల్ని మీరు నమ్మండి అన్నాడు, పార్టీని విశ్వసించి ఇంకా బాగా పనిచేయండి అన్నాడు. ఎట్ ఎనీ కాస్ట్ ఈసారి తెలంగాణలో వచ్చేది బీజేపీ అని చెప్పిండు. దీంట్లో బూతులు ఏమున్నాయన్నా, మొటికాయలు ఏమున్నాయన్నా, కొట్టింది ఏముందన్నా, గ్రూపులు అన్నది ఎవరు, గ్రాఫ్లు అన్నది ఎవరు? అయినా నాకు తెలిసి తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎవరు కూడా మీడియాతో అసలు ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడతాం? మా పెద్ద మాకు హితవాక్యాలు చెప్తే మేము దాన్ని వచ్చి బయటికి బూతులాగా ఎందుకు ప్రచారం చేస్తాం? ఎవరు చెప్పారు అనుకున్నారు? తెలంగాణ నుంచి వచ్చినటువంటి 8 మంది ఎంపీలు చెప్పకపోయినప్పటికీ ఎవరు చెప్పారు అనుకుంటున్నారు? అది 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలతో జరిగినటువంటి సమావేశం. మా తెలంగాణ ఎంపీలు అయితే ఎవరు అట్లాంటి తొందరపడి మాటలు మాట్లాడారని అయితే నేను అనుకోను. ఎవరు లీక్ చేసిరంటే ఎవరు చేసిరా పెద్ద మనుషులు, వారి విఘ్నతకే వదిలేస్తాం. ప్రధానమంత్రి గారు తన కుటుంబంతో, తన పార్లమెంట్ సభ్యులతోటి తను కూర్చొని మనసిప్పి మాట్లాడిన మాటల్ని కూడా బయటికి చెప్పిండ్రంటే ఇక అది వారి విఘ్నతకే వదిలేయాలి తప్ప అంతకంటే ఎక్కువ ఏముంటుందండి అందులో. గ్రూపులు అన్నారు ఇందాక, తెలంగాణ బీజేపీలో గ్రూపులు ఉన్నాయని చెప్పి చాలా కాలంగా మేము కూడా మిమ్మల్ని చాలాసార్లు అడిగాం. ఉన్నాయి అసలు గ్రూపులు అనేది, గ్రూపులతో నష్టపోతుందని చెప్పి కొంత ఆవేదన కూడా మీ పార్టీ కార్యకర్తలు మా ముందు వ్యక్తం చేసిన పరిస్థితులు. తెలంగాణ రాష్ట్రంలో టీవీ ఛానల్ ఎక్కువైనాయి, పేపర్లు ఎక్కువైనాయి, యూట్యూబ్ ఛానళ్ళు ఎక్కువైనాయి, వాళ్ళ మధ్యలో గ్రూపులు ఎక్కువైనాయి, వాళ్ళది అనుకుంటారు, వాళ్ళకు వార్తలు లేక వాళ్ళకి కష్టమవుతుంది, వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని గ్రూపులుగా విడగొడుతురు తప్పితే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా, పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా మా అందరి నాయకుడు నరేంద్ర మోడీ, మా అందరి గుర్తు కమలం గుర్తు, దీన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకే మేము పనిచేస్తున్నాం తప్ప వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇండివిజువల్ ఎజెండా. రఘునందన్ రావు గారు చాలా ధారాళంగా మాట్లాడుతుంటారు, కానీ బూతులు ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు, సీఎం కానివ్వండి, గత సీఎం కానివ్వండి, అక్కడ పాత పార్టీలు ఉన్నటువంటి మాజీ మంత్రులు కానీ కొంత బూతులు మాట్లాడుతున్నారు అనేది చర్చనీయాంశంగా మారి, వారికి సంబంధించి ఆ మాటల మీద రఘునందన్ రావు గారు ఏం చెప్తారు అసలు నాయకులకు? ఎంప్టీ వెసల్స్ మేక్స్ మచ్ నైస్. సబ్జెక్ట్ లేనప్పుడు ఏం చేయాలన్నా బూతులు తిట్టుకోవాలి. అవి పెద్ద పెద్ద మనలకి బ్రేకింగ్లకు పనికి వస్తాయి అన్నట్టు. తోలు తీస్తాను వాడు అంటాడు, మటన్ షాప్లోకి పోయి తోలు తీయమని ఇంకోడు అంటాడు. ఏందన్నా ఇది మాట్లాడు? పాత ప్రభుత్వం 10 పనులు చేస్తే నువ్వు 12 పనులు చేసి గొప్ప పేరు తెచ్చుకో. పాత ప్రభుత్వం 10 కిలోమీటర్ల రోడ్ వేస్తే నువ్వు 12 కిలోమీటర్ల రోడ్ వేసి మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ నువ్వో బుద్ధిటి, నీ అవ్వ నేను ఇంకో బుద్ధిటి అంటే ఏం భాష అది? ఎటువైపు తీసుకుపోతా ఉన్నాం, ఎటు డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నావు ప్రజల్ని? రాజకీయ నాయకులు అంటే ఇప్పటికే ప్రజలలో పరుగు పోతూ ఉంది. మీ ఇద్దరి భాష చూస్తే మీ ఇద్దరికి చెరో బండరాయి కట్టి నిన్ను తీసుకుపోయి కల్లకుర్తి ఎత్తిపోతల పథకంలో ఆయనను కొంచెం పోయి మల్లన్న సాగర్లో పడేస్తే ఈ బూతులు మానేస్తారేమో అని మేము అనుకుంటున్నాం. గట్లా కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడంట, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే బీజేపీ కొంత నష్టం జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ నేతలు అంటారు. అటువంటిది ఏమన్నా ఉందా? బీజేపీకి గండం ఏమన్నా ఉందా కేసీఆర్కి సంబంధించి? ఏనా వ్యక్తులతోటి నడిచేటువంటి పని మాకు లేదు. చంద్రశేఖరరావు గారి పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఆయన వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచినారు. వారి పార్టీ ఎమ్మెల్యేలకే వారి మీద విశ్వాసం లేదు. 10 మంది అటు పోయిర్రు ఇటు పోయిర్రు, మళ్ళీ ఏదో పోతారంటారు, ఏదో అంటారు. ఒక ఆయన ఈయనని ప్రెసిడెంట్ ఏమంటుండు, ఒక ఆయనని ప్రెసిడెంట్ ఏమంటుండు. గంతెందుకన్నా బయట వాళ్ళ గురించి ఎందుకు? సొంత బిడ్డనే చెప్తుంది మన ఆయన తప్పులు చేస్తుండు, మా అన్న తప్పులు చేస్తుండు అని. ముందు వాడికి సమాధానం చెప్పుకున్న తర్వాత మా గురించి మాట్లాడమని. మాకెవరు వచ్చినా, చంద్రశేఖరరావు గారు వచ్చినా, రేవంత్ రెడ్డి గారు వచ్చినా, ఇంకెవరు వచ్చినా, రాహుల్ గాంధీ గారు వచ్చినా, మల్లికార్జున ఖర్గే గారు వచ్చినా, ఈ రాష్ట్రంలో వచ్చే శాసనసభ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. ఈసారి మేము దాన్ని మెటీరియలైజ్ చేయబోతున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి సూచనల మేరకి మా కార్యకర్తలంతా ఏకబిగిన పనిచేసిరు కాబట్టి మన పంచాయతీలలో ఆ ఫలితాలు కనబడ్డాయి. డ్రెస్ సెన్స్ కొత్తగా ఉంది, కొంత డ్రెస్ సెన్స్ మీద, ఆడవాళ్ళ డ్రెస్ సెన్స్ మీద కొన్ని వ్యాఖ్యలు చేసిన దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ వ్యాఖ్యలు చేసిన ఈరోజు మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి మీకు ఇష్టం ఉంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఒక నాయకుడికి డ్రెస్ చెప్పినట్టుండే ఆయన ఆల్రెడీ క్షమాపణ చెప్పినట్టుండు. అది ముగిసిన అధ్యాయంగా భావించారు దయచేసి. ఇంకా ఒకరు మాట్లాడిన దాన్ని ఇంకొకరు మాట్లాడి దాన్ని కౌంటర్ ఇచ్చుకోవడం అనేది నాకు సరైనటువంటి పద్ధతి కాదు. సరే, నేను ఏదో ప్రైవేట్ కార్యక్రమం మీద బయటికి పోయినాం, కోర్టులో హాజరియాలి, ఆ తెల్ల బట్టలు వేసుకొని పోతే కొందరికి నచ్చుతుంది, నచ్చుతలేదు. కాబట్టి సివిల్ డ్రెస్లో అందరు కార్యకర్తలతో పాటు నేను కూడా పోయి అక్కడ కోర్టులో నిలబడి వస్తున్నాను. నాంపల్లి కోర్టులో ఇవాళ 4 కేసులకు సంబంధించి హాజరు ఇవ్వాల్సిన అంశం ఉంటే అక్కడికి పోయేసినాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు రఘునందన్ రావు గారు అసలు కేసీఆర్ బయటికి వచ్చినా, ఏం మాట్లాడినా, ఏం చేసినా సరే కానీ అసలు ముగిసిన దానికి సంబంధించి కేసీఆర్ను కూడా నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. వారికి సంబంధించి కూడా డెఫినెట్గా అసలు బీజేపీ పంచాయతీ ఎన్నికల్లో సరైనటువంటి స్థానాలు సాధించలేరు అనేది అవాస్తవం అని చెప్తుంది. ఎందుకంటే తమకు ఉన్నటువంటి స్థానాలు మెరుగయ్యే తప్ప తగ్గలేదు, బీఆర్ఎస్కి తగ్గాయని చెప్పి ఇంకో పక్క
మోడీ నుంచి కూడా వచ్చినటువంటి మాటలు ఆ పనితీరు పట్ల కూడా మెరుగ్గా చేసుకోవాలని చెప్పారే తప్ప ఎక్కడ కూడా కోప్పడ్డట్టుగా అటువంటిది ఏం లేదు. ఒక బిడ్డకు తండ్రి చెప్పినట్టు కూడా మోడీ చెప్పాడు. అదేవిధంగా బయటికి లీక్లు ఇచ్చింది ఎవరు తెలియదు అనుకుంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా బీజేపీకి ఎటువంటి లేదు, ఆయన నమ్మే పరిస్థితుల్లో లేరు అనుకుంటుంటే శివాజీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ముగిసిన అధ్యాయం, దానికి క్లోజ్ చేశారు, క్షమాపణ కూడా చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి కొంత మళ్ళీ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అంటున్నారు. కెమెరామ్యాన్ గజప్తో శ్రీధర్, RTV హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.